సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్తో జరిపిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల ఫైన్ వేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 12 రన్స్ తేడాతో నెగ్గింది. బౌలింగ్ జట్టు 90 నిమిషాల్లో నిర్ణీత 20 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే 19 ఓవర్లు ముగిసే వరకు ఆ సమయం ముగిసిపోయింది. దీంతో లక్నో జట్టు చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్ బయట ఒక ఫీల్డ్ను కోల్పోవలసి వచ్చింది. లక్నో జట్టు ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు బీసీసీఐ తెలిపింది. దీని ప్రకారం కెప్టెన్ రిషబ్ పంత్కు 12 లక్షల జరిమానా విధించినట్లు చెప్పింది. మరోవైపు లక్నో బౌలర్ దిగ్వేష్ రాథీకి రెండోసారి ఫైన్ పడింది. మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఐపీఎల్లోని లెవెల్ 1 ప్రవర్తన నియమావళి కోడ్ను ఉల్లంఘించిన కేసులో అతనికి ఫైన్ వేశారు. నమన్ ధీర్ను అవుట్ చేసిన తరువాత నోట్బుక్ టిక్ సెలబ్రేషన్ చేయడంతో రాథీకి జరిమానా విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. దీంతో అతనికి డీమెరిట్ పాయింట్ల సంఖ్య 2కు చేరింది. పంజాబ్తో మ్యాచ్లోనూ రాథీకి ఫైన్ పడింది.